హరి ఓం. యోగ సాధకులకు సర్వమానవులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి. మొహాలు తగులుకొని ఆ స్త్రీ ఏనుగులతో చెయ్యరానటువంటి అనేక విధాలైనటువంటి ఈ యొక్క సరసల్లాపాలు ఆడుతూ వివిధ రీతుల్లో ఆ యొక్క శృంగారాన్ని జరుపుతూ ఉన్నాడు. ఇక్కడ తొమ్మిదల గురించి మనం చెప్పుకున్నాం కదా. ఈ తొమ్మిదలు కూడా అంటే వ్యాస భగవానుల వారు ఈ యొక్క లైంగిక ఆనందాలు మానవులే కాదు సకల జీవరాశుల్లో కూడా ఉంటుంది అని తెలియజేయడానికి మానవులు 24 గంటలు లైంగిక ఆనందంలో ఉండగలిగితే అది జీవితం మీకు అర్థం ఉండదు. అంటే లైంగిక ఆనందం అనేది దానికి ఒక పరిమితి ఉంది, హద్దు ఉంది, దానికి ఒక నియమనిష్టలు కూడా ఉన్నాయి. కనుక జంతువులకు మనుషులకు తేడా ఈ లైంగిక ఆనందంలో అనేక విధాలుగా చూపెట్టడానికి ఆయన వ్యాస భగవానుడు తెలియజేస్తున్నారు అని పోతన మహాకవి రాస్తాడు. ఈ తొమ్మిదలు ఎప్పుడైతే మగ తొమ్మిదలు చూసిందో ఈ మగ తొమ్మిదలు అన్నీ ఏం చేస్తున్నాయి, తమ భార్యలైనటువంటి ఆడ తొమ్మిదలు వెళ్ళి ఆ ఏనుగు కంటిలో నుంచి ధారగా వస్తున్నటువంటి ఆ యొక్క మధురామృతాన్ని అవి తాగుతున్నాయి. అప్పుడు వీటికి మగ తొమ్మిదలకు కొద్దిగా అసహనము మరియు ఆవేశం కూడా వచ్చింది, అసూయ కూడా వచ్చింది. ఎందుకంటే మగవాళ్ళు మేముండగా మేము నీకు అన్ని సమకూరుస్తూ ఉండగా నీ పరామగాయ దగ్గరికి పోయి నీవు అది ఆనందించడం ఏమీ బాగలేదు. అంటే పరాయి మగవాడు ఎవరున్నారు అక్కడ? గజేంద్రుడు మగ ఏనుగే కదా. కానీ మగ ఏనుగు జంతువైనా ఏనుగైనా అది మగదే కనుక అది పురుషుడు అని తమ భార్యలు పిలిపించి మీరు ఇంక అలా చేయొద్దండి, మీరు హాయిగా గూట్లో ఉండండి, ఆ యొక్క దీంట్లో ఉండండి, చెట్ల కాకుల మీద మేము తెస్తాం పోయి దాన్ని మీరు తాగండి మా నుంచి అని అంటున్నాయంట మగ తొమ్మిదలు. ఇలా మగ తొమ్మిదల సరసల్లాపాలు కూడా వాటిలో కూడా ఈ యొక్క ఈర్ష అసూయ ఏది కామ వికారాల్లో లైంగిక ఆనందంలో సంతోషంలో ఈ విధంగా అన్నీ కూడా ఆనందిస్తున్నాయి. ఇది చూసినటువంటి ఆ యొక్క గజేంద్రుడు చాలా తన్మయత్వంలో మైమరిచిపోయి ఉన్నాడు. ఈ తన్మయత్వంలో ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అక్కడ ఉన్నటువంటి పూల సువాసనలు చెప్పుకున్నాం కదా, పొండలు, పొగడలు, మందారాలు, గులాబీలు, మల్లెలు, సన్నజాజులు, మొగిలి పువ్వులు, మహానందమైనటువంటి మనోరంజనాలు, దేవతా పుష్పాలైనటువంటి సౌగంధికా పుష్పాలు, భూలోకంలో ఏమేమి లేవో అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఆ యొక్క వనంలో తెచ్చిపెట్టుకున్నాడు దేవేంద్రుడు. కనుక ఈ యొక్క వనంలో గజేంద్రుడికి వీర విహారం అయిపోయింది, పట్ట పగ్గాలు లేకుండా పోయింది. విపరీతమైనటువంటి రీతుల్లో ఆడ ఏనుగులు వశం చేసుకుంటున్నాడు. కనిపించినటువంటి పులులు, సింహాలు ఏమైనా పడకుండా దాక్కుంటున్నాయి. అయితే కూడా కనబడుతుంటే తన తొండం తీసి కొడితే అది ఎక్కడో దూరపడిపోతుంది. అంత మహాబలశాలి, సామాన్యమైన బలం కాదు గజేంద్రుడికి వచ్చింది. ఎందుకు? మదించిన అహంకారంతో ఉన్నటువంటి బలం. ఎవరైనా మనుషులు కూడా మదం ఎక్కితే ఆ మదములకి అహంకారం పెరుగుతుంది. ఆ అహంకారం పెరిగినప్పుడు మంచి చెడ్డలు తెలియవు, పెద్ద చిన్న తేడా తెలియదు. మామూలుగా సౌమ్యంగా మాట్లాడే మాటలు కూడా మాట్లాడలేరు, అహంకారపూరితంగా మాట్లాడతారు, ఆవేశపూరితంగా మాట్లాడతారు, నానా విధాలైనటువంటి దూషణ భూషణ తిరస్కారాలు చేస్తూ ఉంటారు, హంగామాలు చేస్తారు, ఆర్భాటాలు చేస్తారు, ఏదైనా చేస్తూ ఉంటారు. ఎందుకు? స్వేచ్ఛ ఉంది. భారతదేశం మన దేశంలో రాజ్యాంగం అనేది ఉంది. ఈ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులన్నీ ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కుల స్వేచ్ఛ, స్వాతంత్రం కూడా ముఖ్యమే. మానవుడికి జీవించే హక్కు ఉంది, హక్కులు. అదేవిధంగా గృహ నిర్మాణం, కావాల్సిన ఇష్టం వచ్చిన రీతిలో ఆనందించడం, ఇవన్నీ కూడా స్వేచ్ఛ ఉంది. వ్యక్తి స్వేచ్ఛను అనుభవించడానికి కూడా ఉంది. అయితే నీ స్వేచ్ఛ
ఇతరుల స్వేచ్ఛకు ఆటంకం కలగకూడదు అనేది కూడా రాజ్యాంగంలో ఉంది. నువ్వు స్వేచ్ఛగా ఏ విధంగా జీవించు, కానీ నీ స్వేచ్ఛ ఇతరుల జీవిత స్వేచ్ఛకు అది అడ్డు రాకూడదు, వ్యతిరేకత ఉండకూడదు. ఇది తెలియకుండా అమాయకులు, అజ్ఞానులైనటువంటి మానవులు అహంకారం చెలరైపోతుంటారు. చట్టం ఏం చేయలేకపోయినా భగవంతుడి చట్టం మాత్రం శిక్షిస్తుంది. ఆ శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది, చాలా విచిత్రంగా ఉంటుంది, ఊహించని రీతిలో ఉంటుంది ఆ శిక్ష. ఎందుకు మానవులు వేసే చట్టం వేసే శిక్షలు ఏవో తప్పించుకోవచ్చు, ఏదైనా తప్పించుకోవచ్చు, కానీ భగవంతుడి దృష్టిలో పడినటువంటి చెడు కార్యకలాపాలు, దుష్ట దుర్మార్గ కార్యకలాపాలు, పాప కార్యకలాపాలు ఇవన్నీ కూడా ఆయన విధించే శిక్ష సామాన్యమైనది కాదు. ఎంతోమంది అనుభవించారు. శ్రీనాథుడు లాంటి కవి గండపెండేరం, బంగారు గండపెండేరం తొలగించిన మహాగౌరవ గర్వంతో విరవీగినటువంటి వాడు, మహాపండితుడు, మహామేధావి, ఆయన కవిత్వంతో పరమేశ్వరుని మెప్పించిన వాడు చివరి దశలో ఎన్ని కష్టాలు అనుభవించాడంటే, ఈ యొక్క గుదిబండ మెడ చుట్టూ గుదిబండ వేస్తారు, దాన్ని మోసి గానుగు చుట్టూ తిరగాల్సి వచ్చేంత పరిస్థితి వచ్చింది. అంటే గర్వంతో జ్ఞానం ఉందని గర్వపడకూడదు, ధనం ఉందని గర్వపడకూడదు. మానవులకు ఏది ఎక్కువైనా గర్వం మాత్రం రాకూడదు. గర్వం వచ్చిందంటే అది అహంకారంగా మారుతుంది. ఆ అహంకారం అనేది మనల్ని సంపూర్ణంగా గుడ్డివాళ్ళని చేస్తుంది, అంధకారం లాగేసుకుపోతుంది. అంటే మంచి ఏదో చెడేదో మనకు తెలియకుండా పోతుంది. మంచి చెడులు తెలియని వాళ్ళకి విచక్షణ జ్ఞానం అనేది ఉండదు. విచక్షణ జ్ఞానం అంటే ఏంటి అని అడిగాడు శ్రావణభూతి. నాయన, ఇదివరకు ఎన్నోసార్లు చెప్పుకున్నాం. విచక్షణ జ్ఞానము, వి అంటే వీక్షించి, చక్షణము అంటే బాగా తెలుసుకొని, అంటే ఏది విన్నా ఏది చూసినా ఏది తెలిసినా ఇది మంచా చెడా అనేటువంటి దాన్ని గ్రహించడానికి సమయం పడుతుంది. ఆ సమయం తీసుకున్నప్పుడే మనకు అందులో మంచి ఉందా చెడు ఉందా అనేది అర్థమవుతుంది. దాన్నే విచక్షణ జ్ఞానం అంటారు. అంటే మంచి, కొంతమంది చెడు కూడా మంచిగా కనబడుతుంది ఒకసారి, కొందరికి మంచి కూడా చెడ్డగా కనబడుతుంది. చూడడము వినడం వల్ల మనం నిర్ణయానికి రాకూడదు. బాగా విచారించి తరచి తెలుసుకొని సత్యాన్ని గ్రహించినప్పుడే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇది ఇప్పుడు ఆ గజేంద్రుడు అలాంటి స్థితిలో ఉన్నాడు. అయితే ఆ గజేంద్రుడికి ఆ యొక్క కర్మ తొలగిపోయే సమయం ఆసన్నమైంది. ఎలా ఆసన్నమైందంటే, అదే అక్కడ ఉన్నటువంటి కొంత దూరంలో ఒక పెద్ద జలాశయం ఉంది. ఆ జలాశయంలో అనేక ముసళ్ళు కూడా ఉన్నాయి. మకరాలు, ముసళ్ళు అంటే ఏమి? ఈ మకరాలన్నీ కూడా ఈ నీటిలో ఉంటాయి, నేల మీద కూడా చెరిస్తాయి. అందులో ఒక పెద్ద భయంకరమైనటువంటి మకర రాజు ఉన్నాడు. ఈ మకర రాజు ఏం చేస్తాడు? ఆ మకరాలన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటుంటాడు, ఏ ప్రమాదం రాకుండా. అందుకని ఈ మకరాలన్నీ కూడా ఆయన అడుగుజాడల్లో ఉంటాయి. చిన్న చిన్న మకరాల పైకి వచ్చినప్పుడు ఈ గజేంద్రుడు వాళ్ళని తొక్కి చంపేస్తూ ఉంటాడు. ఇది దానికి తెలిసింది. దానికి చాలా ఆగ్రహంగా ఉంది. అది కూడా సమయం కోసం ఖచ్చితంగా మారిపోతూ వచ్చేసింది. అవి నీటిని తొండంతో పీల్చి ఆడ ఏనుగులు ఏం చేస్తున్నాయి? తన భర్తను మచ్చిక చేసుకోవాలని ఒక్కొక్కటి పోటీ పడే ఆడ ఏనుగులు అవి కూడా భర్త మీద, గజేంద్రుడి మీద తన తొండంతో నీళ్లు తీసుకొని ఆ తొండంలో ఉండే నీళ్ళను గజేంద్రుడి శరీరం మీద పోసి ఎక్కడెక్కడ శుభ్రం చేస్తూ ఉన్నాయి. ఆ శుభ్రం చేస్తున్నటువంటి ఆ యొక్క స్పర్శ గజేంద్రుడికి మహా ఆనందంగా ఉంది. మానవులకు కూడా అంతే. అంటే ఏమి? అందమైన అమ్మాయిలు వచ్చి శరీరానంతా కూడా నూనె ఏదో పోసి నానా రకాలటువంటి సుగంధ ద్రవ్యాలు వేసి రుద్ది ఆ ఆనందంలో పరవశిస్తుంటారు కొంతమంది మూర్ఖులు, అజ్ఞానం. తర్వాత ఏం జరుగుతుందో మనం చర్చించుకుందాం. నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. అందరూ భక్తి కలిగి ఉండాలి. భగవంతుని మీద ప్రేమ ఉండాలి. భగవంతుని మీద ప్రేమ లేకపోతే ఈ రోజుల్లో, ఈ కలియుగంలో మనకు
ముక్తికి దారే లేదు, ఆనందానికి తావే లేదు, ప్రశాంతత అసలు రానే రాదు. చివరి దశలో ప్రశాంతం గడపాలంటే భగవంతుడితో గడపండి.